అనకాపల్లి లోక్సభ పరిధిలోని ప్రజలు స్థానికేతరులను ఓడించడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు అన్నారు. గురువారం నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన స్థానికేతరులైన మాకారపు సూర్యప్రకాష్ రావు, హల్లు అరవిందను ఓడించిన చరిత్ర ఉందన్నారు. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ను కూడా ఓడిస్తారని తెలిపారు. సీఎం రమేష్ నేను బ్యాంకులను మోసం చేయలేదని, దోపిడీలు చేయలేదన్నారు. మనసు తెలుగుదేశం మనిషి బీజేపీ, అందుకే అసలైన బీజేపీ కార్యకర్తలు ఎవరు సీఎం రమేష్ కు ఓటు వేయరన్నారు. టీడీపీకి శాసనసభ్యులు డబ్బుల కోసం రాయలసీమ నుంచి వచ్చిన సీఎం రమేష్ కు సాగిలు పడ్డారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చింతకాయల సన్యాసి పాత్రుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ రాజీవ్, వైసీపీ అధ్యక్షులు ఏకా శివ పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్య ఎన్నిక, శాసనసభ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నటువంటి సభల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రావాలని, జగనన్న ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు మేనిఫెస్టోను కూడా వైఎస్ఆర్ పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని తప్పకుండా నిలబెట్టుకుంటామో ఆ పథకాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు మూడు కూడా ఒగ్గులు పెడుతూ ఉన్నాయి. ప్రజలు విశ్వసించాలి కానీ ప్రతిపక్షాలు విశ్వసించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటే చేస్తారు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ఈరోజు 2019లో ఏం చేయగలుగుతామో ఆ రోజు నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు 24లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మా మేనిఫెస్టోని, మా సిద్ధాంతాన్ని కూడా పార్టీ ఇప్పటికే రెడీ చేయడం జరిగింది. ప్రజలు ఎక్కడా కూడా ఆక్షేపణలు లేకుండా స్వాగతించారు. ఎందుకు అని అంటే ఈరోజు రాష్ట్రంలో అనేటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎంతో కావాలని కోరుకున్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలు అర్థం చేసుకొని ఇచ్చేది ఏదైతే ఉందో అదే జగనన్న చెప్తాడని చెప్పి తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు అవుతాయనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అనేటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు తను 2014 నుంచి 19 వరకు కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే 14 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాయి. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు, చేశాడా? డ్వాక్రా అక్కచెల్లెమ్మల్ని బ్యాంకులకు వెళ్ళి లోన్ కట్టొద్దని చెప్పాడు, పూర్తిగా ఆ మాఫీనంతటి కూడా మీ చేతుల్లో పెడతామని చెప్పి చేశాడా? యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాడు, ఉద్యోగ అవకాశం కల్పించకపోతే నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పాడు. ఇవేమైనా అమలైనాయా? బీసీలకి ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల చొప్పున